here we go now, yeah. Daddy number one, here we go, yeah, yeah. Come on, everybody, walk with him, yeah. Bring it out now. నా బాబు Subramanyam, ఈవిడవా అమ్మ Subramanyam, మై సన్. మరి మా నాన్న ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యాను నేను. అరే వీణి తొలగిస్తుండు. డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్ కా పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరగిపోతా. వెరీ గుడ్. కమ్ డాడీ, లగేజ్ తెచ్చారా? ఎస్. రండి బాగా. నమస్తే. ప్రయాణం మంచిగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? ఫోన్ చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్. ఎప్పుడు వెళ్ళిపోతారు? డాడీ తను భూమి. కాబోయే కోడలు రైట్. రైట్ రైట్. ఈయన కాబోయే వియ్యంకుడు. కరెక్ట్. ఈయన అమ్మాయి బ్రదరు. ఓ పగిలిపోద్ది. లేలే, ఈయన బ్రదర్ని. అదే ఎవరికో బ్రదరేగా, అడ్జస్ట్ అయిపోండి. ఏంటి జిమ్మా? నై పొద్దుగాల లేసుడే 2-3 ముద్దులు నరికితే గాని వేరే పనిలోకి పోను బావా. అంటే మీది నరికే టైప్ అన్నమాట. అక్కయ్య గారు మీరేం మాట్లాడటమే లేదు. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్క డైలాగ్ రాశా. మూసే. ఈ అమ్మాయి నీ రెండో కూతురు రైట్. నీ బొంద. గలత్, నా కూతురు. ఈడేంటి నాకు కౌంటర్ ఇస్తున్నాడు? ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. మీ అమ్మాయి కూడా పెళ్లిడి వచ్చింది కదా, మా వాడంత రేంజ్ లో కాకపోయినా ఎవడు కొడుకు ఇచ్చి పెళ్లి చేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎలా ఇచ్చాను? అదేంటి ఓ ఏం దిమాగ్ బావా నీది. కొడుకు లెక్కనే తండ్రి. ఏమంటావు ఇందు? బాబాయ్ పట్నంలో ఏమన్నా ప్రేమించినాన్నావు కదా, రమ్మని చెప్పు. అంటే బాబాయ్ అది అరే నేనే చెప్తున్నా కదా, రమ్మని చెప్పు. తను నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్. వదులుడు గిదులుడు అంటే మనం వదిలిపెట్టాలి గాని వాడు వదిలిపెట్టుడేంది? వాడు వదిలినా నేను వదలా. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం రా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పద పద. అలా లేనప్పుడు మీ అందరికి నేనే రేయ్, పట్నంలో ఇందమ్మ చదివిన కాలేజీకి పో. వాడెవడో ఇందమ్మను పట్టుకాయించిపోయిండంట. 2 దినాలలో వాడు నా కళ్ళ ముంగట ఉండాలి. పో. ఎట్లనా రేయ్ పొట్టోడా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? అసలు వాళ్ళమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. సారీ అంకుల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అంకుల్ ఏంట్రా అంకుల్? సారీ డాడీ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఎవడి గిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది డిప్పతల. ఆ డ్రైవింగ్ ఏంట్రా స్టూపిడ్? అన్నయ్యకు ముద్దిచ్చేసింది. వాళ్ళిద్దరికి నిశ్చితార్థం జరగబోతుంది, ముద్దు పెట్టుకోవడం తప్పేంటి? వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి చూసావురా? అద్దంలో. అద్దంలోంచి లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ గానే కనపడుతురా స్టూపిడ్. కరెక్టే కదా. లెఫ్ట్ సైడ్ అయి చూపించు. పెళ్లి కూతురికి ఎన్ని? 2 తీసుకుందామండి. ఓకే. ఏమే ఏంటి ఏంటండి? నువ్వు ఒక 20 తీసుకో. ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంటి? పెళ్లి కొడుకు చెప్ప. కృష్ణకు కృష్ణీకని వాడిని అడుగుతావేంటి? చెప్పాల్సింది నేను కదా. ఓ 3 తీసుకో. అంటే మీకు 30 అన్నాయా? చూడటానికి దఫాగళ్ళ కనపడతావు, లెక్కల్లో బాగా స్ట్రాంగ్ రా నువ్వు. ఒక్క రాత్రికే నా పరిస్థితి ఇలా ఉంది. వీడి పరిస్థితి ఏంటన్నయ్య? ఆ ప్యాకెట్ పక్కన పెట్టు.
రేయ్ ఈడొకడు వస్తున్నాను డాడీ. ఎస్ డాడీ. రైలేసుకుని చూడు. మీ అబ్బాయి కూడా మీరు సెలెక్ట్ చేస్తారా? బొమ్మరిల్లు ఫాదర్ ఎక్కడ? సెలెక్ట్ చేసేది నేను, వేసుకునేది వాడు. నిక్కర్లు ఇచ్చినా వేసుకోవాలి. నడవా. అలాగే డాడీ. నువ్వేంటి ఇక్కడికి? ఏంట్రా నాకు చీర బాగోలేదా? ఏంట్రా ఏసీలో కూడా చొంటలు పడుతున్నాయేంటి? వాట్ హ్యాపెండ్ రా? సారీ డాడీ, మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇప్పుడే ట్రై చూసుకొని వస్తా. ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నీ గుందిరో ఆ? నీ గుందిరా రే. ఉందంటావా? నీకుంది. ఏముందిరా? వీళ్ళ కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్ పరారవుడు ఏంటి? నా కొడుకు వరల్డ్ టూర్కి వెళ్ళాడు. యా వోల్టు మ్యాన్. గా బట్టేబాజీ వాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండు ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి విలువా. రేయ్! ఎక్కడ తెచ్చావురా? నో నో. ఎస్ డాడీ. మీ చిన్నమావ కాబోయే వియ్యకుడు వచ్చాడంట, ఒంగుని నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే అంకుల్. అరే కృష్ణ, ఆ చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్ళే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. అంకుల్ తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడొచ్చు కదా? నా కొడుకేంటమ్మా, వాడు సూపర్. నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్. ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి? మాట్లాడరే? నోరు పడిపోయిందా? డాడీ మీరు ఆగండి. ఉండరా. కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు, ఎవడైనా కంటాడు. కత్తిని కన్నావా లేదా అన్నది. వీడు పుట్టినప్పుడే చెప్పా దేశాన్ని కుమ్మేసేలా తయారు చేస్తానండి. తయారు చేశా. లుక్ ఎట్ హిమ్. ఐ లవ్ మై బాయ్. కోట్లు సంపాదించివ్వటం కాదు పెంపకం అంటే. డాడీ డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో. కోట్లు సంపాదించే కెపాసిటీ ఇవ్వటం అది నేను వాడికి ఇచ్చా. డాడీ ఇంకా ఆపండి. రాగు. బట్ వాట్ అబౌట్ యూ? నువ్వు ఒక కొడుకును కన్నావు. వాట్ ఎట్ జంప్. అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా. అది నా కొడుకు చేతిలో ఉంది. ఇట్స్ సో స్ట్రాంగ్. డాడీ పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. వీడైపోయాడు. ఓకే. అరే ఏం అదృష్టవంతుని బావా, ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు. yes that is my strength. look at him. పడుకుందాం. పద proceed. Yeah. ఏంటి షాక్ అయ్యావా? చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను? అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నానంటే డిడ్ యు బీట్? సరే అసలు ఆయన ఎందుకురా నీకు? నీ హైట్ ఏంటో నీకు తెలుసా? ఆయన పక్కన నిల్చుంటే తొడదాకొస్తావు. ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినాయాల. నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల. నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా. పొగుడుతూ కాదు తిడుతూ మాట్లాడావు. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను తిట్టింది ఆయన కొడుకుని కదా. ఆ కొడుకు నేనే. పాపం. ఇందాక ఏంట్రా అన్నావు? అది ఆగకు నేను చెప్తా. నాకు ఏంటి దేశాన్ని కుమ్మేలా పెంచావా? అవును. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? బాబు 10 లక్షలు 10 కోట్లు ఇంకా ఏదేదో వాడాడు. నువ్వు నార్మల్ ఏదో ప్రాంప్టింగ్ నువ్వు సార్ అన్ని గుర్తున్నాయి కదా. అన్నీ ఫుల్ గా గుర్తున్నాయిరా.
ఏం సార్ రాత్రి బాగా నిద్ర పట్టిందా? అన్నీ తెలిసి అడుగుతున్నారా సార్? ఒక్కసారి చెప్పుండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏం బావా ఆ రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు. అయ్యా మామూలుగానా? ఆవు రాత్రి నీ కొడుకు గురించి కదేదో అంటివి. ఆ, అది ఇప్పుడు ఎందుకులే బావా. అరే చెవులకి మస్తు అనిపించింది, ఒక్కసారి అను. స్ట్రెంత్ అంటే బలం సార్. నీ కుదిరిందిలేవా? నాకు డౌట్ అండి, ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? నన్ను కాపాడడానికి నా కొడుకున్నాడు, నిన్ను కాపాడడానికి ఎవరున్నారో నాకేం తెలుసు. అరే ఏం బావా ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది, ఏమైంది? ఏం లేదు బావా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నోడు ఊరకుండా పెద్ద పుడింగ్ లాగా ఒక లవ్ జంటకి హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు. అదేమో పెద్ద ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో అని భయపడి చేస్తున్నాడు. బయటపడితే ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. కరెక్ట్, నరికేస్తారు. అదంటే ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అలాంటివి ఉండవు కదా. కలిసి భోజనం చేయటాలు, అనురాగాలు, అనుబంధాలు. ఇదేమన్నా టీవీ సీరియల్ అనుకున్నావా? ఇక్కడే సలేగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. అంతే. అయినా గట్లాంటి గలీ సలగాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు. చెప్తే వించావుడు. రాసి పెట్టిందట్లా మనం ఏం చేస్తాం? ఏడిపోతున్నావు బావా? ఈడింకా పడుకోలేదా? కర్మరా బాబు. మొత్తం దుకాణంతా సర్దుకొని ఏడుకోబోతున్నట్టున్నావు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి, తప్పదు. నారాజు అయినట్టున్నావు. నిన్నెవడో గెలికిండు, వాడెవడో చెప్పు. నరుకుతా కొడుకుని. నరుకుతా అని ఎందుకు సార్ అన్నిసార్లు రిపీట్ చేస్తారు? అచ్చా, నువ్వు పోయేడు సంగతి నీ కొడుకు తెలుసా? చెప్తే వెళ్ళనివాడు కదా. నేను అంటే చచ్చంత ప్రేమ. ఎటు వెళ్తున్నారు డాడీ? నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారా డాడీ? అల్లుడు, డాడీ అలిగినట్టుండు, జర రూమ్ లోకి తీసుకుపోయి సంజాయించు. రూమ్ లోకి ఎందుకులేండి, ఇక్కడే సంజాయిస్తాడు. రండి డాడీ. నేను రాను. రండి. అల్లుడు, జర గట్టిగా సంజాయించు. మళ్ళా చెప్పకుండా పోయి ఆలోచన రావద్దు. స్టార్ట్ చేద్దామా? ఇంతకంటే ఛాయిస్ లేదంటావు? లేదు డాడీ. మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా? అంతే డాడీ. అరే ఎఫెక్షన్ అంటే ఇలాదేవా? నీ బాధ నాకు అర్థమైంది పిచ్చి కన్నా. జల్దీనే సంజాయించినట్టున్నావు. జల్దీ ఏముందిలేండి, బాగానే టైం తీసుకున్నాడు కదా. ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. అల్లుడు, ఎందుకైనా మంచిది రాత్రికి మీ అయ్య పక్కనే వండుకో. నన్ను వాడుకో. ఇప్పుడు వచ్చినట్టు ఇక్కడున్నావేంటి? పదా. ఇదేంట్రా, ఈ పూలేంటి, ఆ గోలేంటి? ఇదంతా ఒట్టొట్టు నిశ్చితార్థమే కదా. నేను రానా, వెళ్ళ. నువ్వు రాలేదనుకో, నీ కొడుకు గాని కొడుకు మళ్ళీ నేను రూమ్ లోకి తీసుకెళ్తాను. అది కరెక్టే రూప. పదా. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తీసుకున్నానే. అలా ఎలాగో ఇచ్చేది మీ వియ్యంకుడే కాబట్టి మీరు కూడా చెయ్యండి. తర్వాత ఎలాగో మీరు కూడా పుచ్చుకోవాలి కదా. కానివ్వండి. రండి సార్, కొంచెం సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ కమ్. నువ్వు తప్పక ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఖుషీలా షేక్ అయితేనే చేతులు.